మీరు ప్రధానంగా ఈ రోజు కేసు పెట్టడానికి గల అంటే ప్రధాన మీతో ఉండట్లేదని కేసు పెట్టారా ఇంకేమన్నా ప్రధాన కారణాలు ఏమన్నా? ఏం జరిగింది నా మొత్తం జీవితంలో కేసు పెట్టానండి. అది జరిగిందని రాసిచ్చామండి. ఎలాంటి ఎవిడెన్స్ పోలీసులకు సమర్పించారు? అంటే మీకు పెళ్లి కాలేదు ఏవండి, ఇప్పుడు మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నామండి. 10 మందిని పిలుచుకొని చేసుకోనో లేకపోతే ఫ్యామిలీస్ ఉంటే డెఫినెట్ గా రిజిస్టర్ అన్న చేయించే వాళ్ళం. మేము తీసుకున్నప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు తీసుకున్న సెల్ఫీస్ అయి ఉండొచ్చు. దాడి ఎవరు చేయడం అంటే దాడి చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎందుకు మీ మీద దాడి చేయాల్సిన అవసరం ఎప్పుడండి? మీ మీద దాడి చేశారు కదా, ఎవరు దాడి చేశారు? బీర్ బాటిల్తో కాదండి, గ్లాస్ బాటిల్తో జరిగింది. ఆ రోజు గొడవ జరిగితేనే నేను నా ఫ్రెండ్స్ కి పిలుస్తున్నాను. ఆ 3 రోజులు తన ఫ్రెండ్స్ ముందు కానీ అసభ్యకరంగా పాటలు పాడడం జరిగింది. ఆ మాటలు ఇప్పుడు నేను చెప్పలేను కూడా. ఇప్పుడు చెప్తే మళ్ళీ లావణ్య నోట్లోంచి బూతులు అని మళ్ళీ రాస్తారు. అందులో కూడా నన్ను ఇలా తిడుతున్నాడు అని నేను ఏడుస్తూ మాట్లాడుతున్నానే తప్ప ఇంకా ఏదో కాదు. నేను అప్పుడు ప్రాబ్లంలో ఉన్నాను, నా బట్టలు కూడా తడిసిపోయి రక్తం అంతా ఉన్నాను. రండి అని అడుగుతున్నాను, రాత్రికి రండి కాదు. చాలా ఉంది. మీ నాన్నగారు బాగున్నారా, నీ అమ్మమ్మ కూడా బాగున్నారా అనడానికి సినిమా డైలాగ్ ఎగ్జాంపుల్ దీనికి తీసుకోవాలని కోరుకుంటున్నాను. 10 ఏళ్ల పాటు రాజ్తర్తో కలిసి ఉన్నారు, ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అంటే ప్రధానంగా ఏం చెప్తున్నారు? విడిపోలేదండి, వెళ్ళిపోయాడు. మిమ్మల్ని కాదని వెళ్ళిపోయాడా? వేరే అతనితో ఎవరితోనైనా ఉంటున్నారా? డెఫినెట్ గా అండి, మాల్వి అనే అమ్మాయితో ఉంటున్నాడు. ఏ డే నుంచి ఉంటున్నాడో ఇప్పటి వరకు, ఈ రోజు వరకు కూడా అన్ని నేను విత్ ఎవిడెన్స్ తో సబ్మిట్ చేయడం జరిగింది. అంటే మల్హోత్రా వేరే మీద కూడా కంప్లైంట్ చేసింది, కావాలని ఇదంతా చేసింది. అవునండి, ఇప్పుడు అమ్మాయి ఏమని కంప్లైంట్ చేసింది? నేను రాజస్థానంతో ఉండలేదు అని కంప్లైంట్ చేయమనండి, అది చేయదు. పోనీ రాజస్థానంతో ఉన్నానని వచ్చి నిజం చెప్పమనండి, చెప్పదు. వాళ్ళ బ్రదర్ కి మెసేజ్ చేశాను, తిట్టాను, అబ్యూజ్ అంటే మొత్తం కాన్వర్సేషన్ ఉంటది కదండి, ఎవరు ఏం మాట్లాడారని. నేను అడిగాను, తిట్టాను. ఏమని తిట్టాను? నీ పన్ను చూసుకో, మీ అక్క పని చూసుకోమను, ఇంకొకరి సంసారంలో దూరద్దాను. మీరు పెళ్లి చేసుకున్నట్టు ఆమెకు తెలుసా? మల్హోత్రాకు తెలుసా? మల్హోత్రాకు నేను చెప్పడం అయితే జరిగిందండి. ఏమన్నది? దాన్ని పెళ్లి చేసుకున్నామంటే ఏమని చెప్పి? మేము ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాము, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడిగింది. మరి మేమేం కనెక్ట్ అయ్యాము అన్నాను. మరి పెళ్లి చేసుకున్నట్టు ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి? అంటే కేవలం అతను వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారా? రాజస్థాన్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారా? ఏమండి, మేము పెళ్లి చేసుకున్నామని మేము సెల్ఫీస్ దిగాము నా మళ్ళీ పసుపు తాడు కట్టినప్పుడు. అండ్ మా పేరెంట్స్ కి వాళ్ళ పేరెంట్స్ కి చెప్పాము. ఫస్ట్ వినాయక చవితి అంటే మేము పెళ్లి చేసుకున్నాక ఫస్ట్ వినాయక చవితికి ఇద్దరిని వినాయకుడి ముందు పీటల మీద కూర్చోపెట్టి మరి అది దాన్ని యాక్సెప్టెన్స్ అంటారా లేకపోతే అది చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము కలిసే చేసుకుంటున్నాం. ప్రెగ్నెన్సీ కూడా వచ్చిందని తెలిసింది, ప్రెగ్నెన్సీ అబార్షన్ కూడా చేయించినట్టు తెలిసింది. ఎందుకు అబార్షన్ చేయించాడు, ఏ హాస్పిటల్కి వెళ్ళారు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏమైనా పోలీసులకు ఇచ్చారా? సో అవి నిజంగానే అది నా పర్సనల్, నేను మాట్లాడదలుచుకోలేదు. బట్ దాని ఎవిడెన్సెస్ అన్ని, దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా రాజ్ తరుణే పే చేశాడు కాబట్టి అవి నేను సబ్మిట్ చేయడం జరిగింది. పోలీసులు ఏం చెప్తున్నారు? మీరు కంప్లైంట్ ఇచ్చారు, ఎవిడెన్స్ కావాలని మీకు నోటీస్ ఇచ్చారు, మీరు ఎవిడెన్స్ కూడా ఇచ్చారు, ఈ రోజు కేసు పెట్టారు, తర్వాత ఏం చెప్తున్నారు అతనికి? అంటే ఇప్పుడు నాకు అతను కావాలని అన్నాను, నేను బ్రతుకో చావో అతనితోనే ఉండాలనుకున్నాను. ఇంకొకటి కావాలి అనుకుంటే మరి అతనితో ఉండేదాన్ని కదా. ఒక్కసారి కూడా అర్థం చేసుకోవట్లేదు మరి నేను ఏం కావాలనుకుంటున్నాను అని. ఓకే, నేను తప్పు చేశాను, మీడియాకి వచ్చి ఇదంతా మాట్లాడానంటే మరి అదే మీడియా పెద్దలందరూ కలిసి మమ్మల్ని తిరిగి కలపండి, ఒక్కరైనా సరే కలపడానికి ట్రై చేయండి. అంటే మీరు ఇంకా రాజస్థానంతో ఇంత జరిగినప్పుడు కూడా కలిసి ఉండాలని కోరుకుంటున్నారా? డెఫినెట్ గా అండి, ఎప్పుడైతే ప్రాబ్లం వస్తేనో విడిపోవాలి అన్న ఆలోచన అయితే నాకు లేదు. మరి రాజస్థాన్ మాత్రము మీరు డ్రగ్స్ కేసులో ఉన్నారు, కొంత అరెస్ట్ అయ్యారని ఆరోపణలు చేశారు గతంలో కూడా, దానికి సంబంధించి ఏం చెప్తారు? కేసు జరగడం అన్నది నిజమండి. ఆ రోజు నేను యుఎస్ నుంచి వస్తున్నాను, నేను ఏదో ఇక్కడ రోడ్డు మీద డ్రగ్స్ చేస్తుంటేనో కొనుక్కుంటేనో పోనీ అమ్ముకుంటుంటేనో పట్టుబడలేదు. ఏదైతే జరిగిందో అది ఇంకా నేను ఇప్పుడు కోర్టులో నడుస్తున్న కేసుది, నేను బయటికి ఎవిడెంట్ గా కూడా చెప్పలేను. అండ్ కోర్టులో ఉందండి అది. అంటే మస్తాన్ అనే వ్యక్తితో మీరు దగ్గరయ్యారు కాబట్టి నీ దూరమైనని రాజ్ తరుణ్ చెప్తున్నారు, ఏమంటారు? మస్తాన్ అనే అతనితో నాకు కేసు అండి, దగ్గర అయితే కేసు ఎందుకు పెడతారు? ఇప్పుడు రాజ్ పైన నేను 10 ఏళ్లు పట్టింది నాకు ఒకటి ఇంకా బయటికి ఇది రావడానికి. మస్తాన్ అనే అతనితో కేసుతో గొడవ అవుతావే నేను వచ్చాను. ఓకే, రెండు సంబంధం పెట్టి మాట్లాడొద్దు. మస్తాన్ అసలు ఎవరు? అతనితో మీకు ఎలాంటి? మ్యూచువల్ ఫ్రెండ్ అండి, మ్యూచువల్ ఫ్రెండ్ అనే చెప్పొచ్చు. సో ఒక ఇష్యూ అయింది, దానిపైన కేసు పెట్టడం జరిగింది. అది నేను కేసు పెట్టిన 2 మంత్స్కే నాకు ఈ వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసు అవ్వడంతో మేము దాని గురించి మాట్లాడుకుంటున్నాం. దాంట్లో నా పేరెందుకుంది అన్న దాంట్లోని అతని కాల్ లిస్ట్లో కాల్స్ ఉండడం వల్ల మాత్రమే నా పేరు వచ్చింది, లేదా కోపంతో చెప్పడం మాత్రమే నా పేరు వచ్చింది. కానీ డ్రగ్స్ కొనడమో అమ్మడమో వాళ్ళ
చార్జ్ షీట్ లో రాసినట్టు ఏదైతే ఉందో అది జరగలేదు. ముగ్గురు కలిసే ఉన్నారా? మస్తాన్, మీరు, రాజుతారు, మీరు ముగ్గురు కలిసే ఉన్నారు. కలిసి ఎందుకు ఉంటామండి? మస్తాన్ అబ్బాయికి పెళ్ళయింది, తనకు ఫ్యామిలీ ఉంది, తనకు కొడుకున్నాడు, అతను గుంటూరు నివాసుడు. మరి మస్తాన్ పేరు ఎందుకు అతను తీస్తున్నాడు పదే పదే? మీరు మొన్న కేసు పెట్టినప్పుడు కూడా మస్తాన్ మీ పేరేంటండి? మీ పేరేంటి? రాజుతారు అలానే చెప్తున్నాడు. మీ పేరు చెప్పండి. సునీల్ నా పేరు. ఇప్పుడు నేను సునీల్తో మాట్లాడితే సునీల్ అని అంటారు, ఇంకా అంతకంటే నేను చెప్పలేను. కానీ మస్తాన్ అని అతను నాతో మాట్లాడుతుంది. మస్తాన్ తో ఉన్నటువంటి సంబంధం ఎందుకు రాజుతారు పదే పదే చెప్తున్నాడు? మీరు మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నారు. 2 కేసెస్ ఉన్నాయి, ఆ 2 కేసెస్ విడిపించుకోవాలి, క్వాష్ టుగెదర్ ప్రాసెస్ చేయాలి. అర్థమవుతుందా? అది ప్రాసెస్ చేస్తున్నాం. రాజుతారును వాళ్ళు లివింగ్ టుగెదర్ ఉన్నారు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చిందని చెప్తున్నారు. దీనికి ఏమంటారు? ఎవరు లివింగ్ టుగెదర్? వాళ్ళు లివింగ్ టుగెదర్ అర్థం కాలేదు. రాజుతారును వాళ్ళు మల్హోత్రా గారు కలిసి ఉంటున్నారా? మీకు చూసారా వాళ్ళని ఎప్పుడన్నా? వాళ్ళు లివింగ్ టుగెదర్ ఉండే అంత వాళ్ళకి అంత పవిత్రమైన లివింగ్ టుగెదర్ అనే పేరు కూడా పెట్టొద్దులేండి. వాళ్ళకి ఇల్లీగల్ అఫేర్ అనే పెట్టాలి. తెలిసి ఆ అమ్మాయి నేనున్నానని తెలిసి జీవితంలోకి రాకూడదు. ఎలా వచ్చావని అడిగితే నాకు తిరిగి ఛాలెంజ్ చేస్తుంది. నీ నుంచి రాజ్ తరుణ్ని విడగొడతాను అని ఛాలెంజ్ చేసింది. నా నుంచి రాజ్ తరుణ్ని నిజంగానే విడగొట్టింది. రాజ్ తరుణ్కి అంటే ఇష్టం లేదో ఇదో అయితే 10 ఏళ్ళు ఎందుకు ఉంటాడు? దయచేసి మీరు అది అర్థం చేసుకోండి. పరాయి అమ్మాయి వచ్చి నా సంసారంలో నిప్పులు పెట్టి మా బతుకులు రోడ్డుకి ఇడిచి ఆవిడ ఒక్క సమాధానం కూడా చెప్పకుండా దూరంగా మంచిగా ఉంది. ప్లీజ్ ఒక్కటి అది అర్థం చేసుకొని ఒక్కసారి అమ్మాయిని క్వశ్చన్స్ అడగండి, నేను చూపిస్తాను. వాళ్ళు ఏ రోజు కంప్లైంట్ చేసింది, పోలీసులు ఏమైనా మిమ్మల్ని సంప్రదించారా? నాకేం సంప్రదించలేదు ఎవరండి. అండ్ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ కూడా ఏమైనా ఉంటుందంటే వాళ్ళ బ్రదర్కి నేను పెట్టిన మెసేజే ఉంటుంది. ఆయన నాకేం పెట్టారు అన్నది నేను పోలీసులకు ఆల్రెడీ సబ్మిట్ చేశాను. మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రాజ్ తరుణ్ మీరుతో సంప్రదించే ప్రయత్నం చేశారా? మాట్లాడారా? లేదండి, మాట్లాడాడండి. ఎందుకంటే ఇప్పుడు అటు ఉండాలి కదా అమ్మాయి సైడ్, మాట్లాడు. థ్రెటరింగ్ చేశారంటున్నారు. ఎవరెవరు థ్రెటరింగ్ చేశారు? ఎవరెవరు బెదిరింపులు గురి చేశారు మిమ్మల్ని? మాల్వి థ్రెటరింగ్ చేసిందండి, ఛాలెంజ్ చేసింది. మాల్వి వాళ్ళ బ్రదర్ కూడా ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడు ఫైనల్ గా ఏం జస్టిస్ కావాలనుకుంటున్నారు? రాజ్ తరుణ్ నాకు కావాలండి. అతను నా భర్త, నేను అతనే నమ్ముకొని ఉన్నాను, అతనే కావాలి నాకు. ఇది చూసిన మొత్తం మీద లావణ్య చెప్తుంది చాలా విషయాల్లో రాజ్ తరుణ్ మోసం చేశాడు. దాదాపు 10 ఏళ్లుగా కలుసున్నాడు, పెళ్లి కూడా చేసుకున్నాడు, అదేవిధంగా అబార్షన్ కూడా చేయించాడు. తన పేమెంట్ చేసినటువంటి స్లిప్స్ తో సహా ఈ రోజు పోలీసులకు సబ్మిట్ చేశాను. మొత్తం మీద రాజ్ తరుణ్ తో తను జీవించాలని ఇంకా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకైతే అతను ఏదైతే తన భర్తగా భావించానో అదే తరహాలో అతన్ని కోరుకుంటున్నాను. కాబట్టి ఎవరైతే మధ్యలో వచ్చిన వ్యక్తులని పక్క జరిపి తాను అతనితో జీవితాంతం కలిసి ఉండాలని మాత్రము లావణ్య చెప్తుంది. అతనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాను. లావణ్య రాజ్ తరుణ్ తో ఉన్నటువంటి పెళ్లి సంబంధించినటువంటి ఫొటోస్ కావచ్చు, సెల్ఫీలు కావచ్చు, దాదాపు 174 ఎవిడెన్స్ అన్ని కూడా ఇప్పటికే పోలీసులకు సమర్పించింది. మరోవైపు నార్సింగ్ పోలీసులు సైతం ఇప్పటికే కేసు కూడా నమోదు చేశారు. కాబట్టి ఫర్దర్ గా పోలీసులు ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటారు? మొత్తం మీద రాజ్ తరుణ్ మాత్రము తనతో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మాత్రము లావణ్య చెప్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఎస్, పోలీసులు ఒకటే చెప్తున్నారు. ఇప్పటికే లావణ్య గత నెల 29వ తారీఖున కంప్లైంట్ చేసిన తర్వాత ఎవిడెన్స్ సమర్పించాలంటూ కూడా లావణ్యకు 91 సిఆర్పిసి నోటీసుల ప్రకారము నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఎవిడెన్స్ మొత్తం కూడా కలెక్ట్ చేసి నిన్న లావణ్య పోలీసులకు సబ్మిట్ చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం పోలీసులు కూడా ఎవిడెన్స్ అన్ని కూడా పరిశీలించిన తర్వాత పలు సెక్షన్ల కింద అటు 420తో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని జరిగింది. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకుంటున్నారు కాబట్టి 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి హీరో రాజు తరుణ్ కూడా పోలీసులు విచారించాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఎవిడెన్స్ మొత్తం కూడా చాలా మొత్తం ఆమె ఎక్కడెక్కడ తిరిగింది, ఎక్కడెక్కడ కలిసింది, ఎక్కడ మ్యారేజ్ చేసుకుంది, విధంగా ఎక్కడ అబార్షన్ చేయించుకుంది, వీటికి సంబంధించిన ప్రూఫ్స్ మొత్తం కూడా దాదాపు 174 ఆధారాలు మొత్తం కూడా ఇప్పటికే పోలీసులకు సబ్మిట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ ఎవిడెన్స్ అన్ని కూడా చూసిన తర్వాతనే ఈ రోజు నార్సింగ్ పోలీసులు అటు హీరో రాజ్ తరుణ్ పై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. మొత్తం మీద కేసు నమోదు చేసింది కాబట్టి ఇప్పటికే రాజ్ తరుణ్ కూడా త్వరలోనే 41 సిఆర్పిసి నోటీసులు ఇవ్వాలి. అయితే లావణ్య మాత్రం ఒకటే చెప్తుంది, దాదాపు 10 సంవత్సరాలు తనతో కలిసి జీవించినటువంటి రాజ్ తరుణ్ వేరే అమ్మాయి పరిచయం కావడంతోనే తనను దూరం పెట్టాడు. కాబట్టి ఇక లావణ్య ఏదైతే మధ్యలో వచ్చినటువంటి మల్హోత్రతో లివింగ్ టుగెదర్ ఉన్నాడు, అతనితో సహజీవనం చేస్తున్నాడు. కాబట్టి ఆమెని కావాలనే కక్షపూర్తంగా కేసుల పేరుతో అక్రమంగా గతంలో నమోదైన కేసులని ఇరికించి చూపించి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే లావణ్య మొత్తం చాలా క్లియర్ గా చెప్తుంది, తనతో ఇంకా జీవించాలనుకుంటున్నాను, రాజ్ తరుణ్ తనకు కావాలని ప్రాధేయపడుతుంది. కాబట్టి మరి చూడాలి కేసులో ఏ విధమైన చర్యలు తీసుకుంటారని మాత్రం పోలీసుల విచారణలో పూర్తి వివరాలు కూడా బయటపడే అవకాశం ఉంది.